తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బయటికి రాగానే సంతోషం పట్టలేని దానిలా తల్లిని వాటేసుకుంది సౌదామిని. నిజంగా నీలాంటి తల్లి ఉండడం నా అదృష్టం. కేవలం నా సుఖ సంతోషాల కోసం నువ్వు ఇదంతా చేస్తున్నందుకు నీకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను మురిసిపోతూ అంది. కూతురి పొగడ్తలకి గట్టిగా నిట్టూర్చింది వజ్రాక్షి. నీ ప్రేమకి మాతృభక్తికి మురిసి ముక్కలయ్యాను గాని ఈ ప్రేమంతా వెళ్ళాక కురిపిద్దువు గాని నా మీద. ముందు ఇంటికి పదా. కూతుర్ని మురిపంగా విసుక్కొని బలవంతంగా ఆమె చేతుల్ని విడిపించుకొని మేనా దగ్గరికి దారి తీసింది. యథాప్రకారం ఆమె వెంట దూడలా తల్లిని అనుసరించింది సౌదామిని. సాయం సంధ్య అవుతోండగానే శరీరమంతా వెచ్చని ఆవిర్లు కమ్ముకోవడం ప్రారంభించాయి విరాజితకి. గత 4 రోజులుగా పౌర్ణమి దగ్గర పడుతోందన్న సంగతి జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా ఆమె శరీరంలో చోటు చేసుకుంటున్న మొదటి మార్పు ఇదే. విరహ వేదన ఆమెను నిలవనివ్వడం లేదు. క్షణమొక యుగంలా తోస్తోంది. ఎవ్వరితోనూ మాట్లాడబుద్ధి కావట్లేదు. తిండి నీళ్లు ఏదీ నోటికి పోవట్లేదు. ఒళ్ళంతా ఒకటే తాపం. భాసురుడు వస్తే తప్ప తాను దాన్నుంచి బయటపడడం అసాధ్యమని ఆమెకి తెలుసు. అందుకే లిప్తల్ని సైతం లెక్కించుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ హడావిడికి సాయమన్నట్టు కొంతలో కొంత సంతోషించదగిన విషయం ఏమిటంటే భుజగభూషణుడు అసలు విరాజిత మందిరం వైపుకు రాకపోవడం. అతడలా తనని ఉపేక్షించడానికి కారణం కొత్తగా నియమితులైన మహిళా సైనికులే అని విరాజిత అనుకుంది. కానీ అది కాదు. అతగాడు ప్రతిరేయి ఆ సౌదామిని ఇంటికి పోతున్నాడట. పాపం రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల పగలంతా మందిరాన్ని విడిచి రాలేకపోతున్నాడట. గట్టిగా చెప్పాలంటే మంచానికి అడ్డంగా పడి నిద్రపోతున్నాడట. దీనివలన రాచకార్యాలు కూడా చాలా వరకు కుంటుపడ్డాయని, ఈ విషయంగా మీ తండ్రిగారు కూడా కొంత ఆగ్రహంగానే ఉన్నారని అధికారులు చెవులు కొరుక్కుంటుంటే విన్నానో అంటూ అసలు విషయం బయటపెట్టింది నవనీత. విషయం వినగానే విరాజిత మనసంతా హాయిగా అయిపోయింది. భగవంతుడి దయవలన తన తండ్రికి భుజగభూషణుడి పైన మరింత ఆగ్రహం కలిగి అతన్ని ఏదో విధంగా పని మీద నిర్బంధించి అసలు తన మందిరం వైపుకి రాకుండా నియంత్రిస్తే బాగుండును అనుకుంది మనస్ఫూర్తిగా. ఆమె మనసుకి చాలా బలమే ఉందన్నట్టుగా తుదకు అదే జరిగింది. ఆ రాత్రి నవనీత పరిగెత్తుకుంటూ వచ్చింది విరాజిత దగ్గరికి. అమ్మా, ఇది విన్నారా? ఆ టక్కులాడి సౌదామిని భుజగభూషణ వర్మగారికి రహస్యంగా వర్తమానం పంపిందట. రాత్రికి తప్పక రమ్మని అంది బుగ్గలు నొక్కుంటూ. అది విని తేలికగా నవ్వింది విరాజిత. మరి ఈయనగారు వెడుతున్నాడా? నవ్వుతూ అడిగింది. ఆగుతాడా? అసలే గ్రంథసాంగుడాయే, అందుకే వెళ్ళడానికే సన్నద్ధమవుతున్నాడట అంది చేతులు తిప్పుతూ. అసలు నిజం చెప్పాలంటే ఆ సౌదామిని టక్కులాడి కాదు, నా పాలిట దేవత. పువ్వులుంటే బావుండును. ఆమె చిత్రపటం పెట్టుకుని పూజ కూడా చేసుకునేదాన్ని అంది సంబరపడిపోతూ విరాజిత మనస్ఫూర్తిగా. ఎందుకంటే తనని గర్భవతిని చేస్తానన్న అతడి ప్రతిన నెరవేరకుండా ఉండాలంటే భుజగభూషణుడు మహలు పరిసరాల్లోనే ఉండకూడదు. అతడు తనకి ఎంత దూరంగా ఉంటే అంతగా అతడి శపథం నీరుగారి నిర్వీర్యమైపోతుంది. అందుకే అంత సంబరపడిపోతోంది. ఆమె మాటలు విని మరోమారు బుగ్గలు నొక్కుంది నవనీత. ఇదెక్కడి విడ్డూరం తల్లి, వేసెకి పూజలు చేయాలనుకోవడం కించిత్తు నిష్ఠూరంగా అంది. తప్పుదాది. నిజానికి ఆమె వల్లనే కదా ఇటీవలి కాలంలో నా మీద భుజగభూషణుడి నిఘా తగ్గింది. ఆ గూఢచర్యం పర్యవేక్షణ తగ్గబట్టి కదా నేను కాస్తలో కాస్త సంతోషంగా ఉంటున్నది. కనుక ఆమె నా పాలిట నిజంగానే దేవత అంది కళ్ళు అరమోడ్చుతూ. విరాజిత పలుకులు నవనీతకి సమ్మతం కాలేదు. అయితే నిజంగానే పూజకి పువ్వులు తెమ్మంటారా ఏమిటి అంది కొంచెం దూకుడుగా. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ప్రవేశించింది సుగంధి. విరాజిత ఎదురుగా నిలబడి అభివాదం చేసింది. ఆమె చేతుల్లో పళ్ళెరం, దానిలో ఒక తామరాకు పైన ఒకే ఒక్క నల్ల కలువ. నీలి కలువను గమనించగానే విరాజిత నయనాలు అంతులేనంత సంభ్రమంతో విశాలమయ్యాయి.
తన సంబరాన్ని లోలోపలే అదిమి పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఏమిటిది అడిగింది. ఉద్యానవన ప్రధానాధికారి బాసురవర్మ గారు తమకి అందచేయమని పంపారు దీన్ని వినయంగా చెప్పింది సుగంధి. అతడు దాన్ని ఎందుకు పంపించాడో ఆమెకి తెలుసు. అయినా సరే ఏమీ తెలియనట్టుగానే నుదురు చిట్లించి కళ్ళు చిన్నవి చేసి మరీ అడిగింది ఎందుకు అని. ఉదయమే కొలనులన్నీ శుభ్రం చేయించారట కనుక ఇక ఇప్పట్లో కలువలు వికసించవట. కొలనులో గల ఆఖరి కలువ పువ్వు ఇదేనని తమకు ఇవ్వమని పంపించారు. ప్రస్తుతం ఉన్న కలువ మొగ్గలు పుష్పించడానికి ఒక పక్షం పడుతుందట. అతడు చెప్పిందంతా అక్షరం పొల్లుపోకుండా గడగడ అప్పగించేసింది సుగంధి. ఇకనేం మీ దేవత కోసం పువ్వు కూడా దానంతటదే వచ్చేసింది. అందుకుని ఆలస్యం చేయకుండా పూజ ప్రారంభించండి. అక్కడే నిలబడి అంతా చూస్తున్న నవనీత వెటకారమాడింది. ఆ మాటలకి విరాజితకి కోపం రాలేదు, నవ్వొచ్చింది. హాయిగా నవ్వుతూ సంతోషంగా దాన్ని అందుకుని అసంకల్పితంగానే చెక్కిలికి ఆనించుకుని పరవశంగా కళ్ళు మూసుకుంది. అప్పటికే ఆమె హృదయం ఆనంద తాండవం ఆరంభించేసింది. ఎందుకంటే ఆ నీలి కలువ ద్వారా బాసురుడు పంపిన వలపు సందేశం అలాంటిది. మరి కలువ పూలు ఎప్పుడూ రాత్రిపూట విడుస్తాయి. చంద్రకిరణాలంటే వాటికి ఎంతో ప్రీతి కనుక కలువ రేయికి సంకేతం. పైగా అతడు పంపినది నీలి కలువ, నీలం చీకటికి సంకేతం. అందున బాసురుడు అందించినది ఒకే ఒక్క కలువ, అది ఏకాకితనానికి సంకేతం. మొత్తంగా అతడు పంపిన సందేశం ఏమిటంటే ఈ రాత్రికి నేను రాబోతున్నాను కనుక నువ్వు ఒంటరిగా ఉండు. నేను వచ్చే సమయానికి మందిరమంతా దీపాలు లేకుండా సాధ్యమైనంత చీకటితో ఉండేటట్టు చూడు అని. అతడి కలయిక కోసం ఇంకా 2 రోజులు ఆగేదిలా భగవంతుడా అనుకుంటున్న విరాజితకి ఆ సందేశం సంతోషార్ణవమైంది. అందుకే అంత పరవశించిపోతోంది. ఇవేమీ తెలియని నవనీత మాత్రం పాపం ఆ దుష్ట భుజగభూషణుడి వల్ల ఎంతగా బీతిల్లిపోయిందో బిడ్డ. అందుకేనేమో అతడు రాత్రిపూట మహల్లో లేకపోవడం ఆమెకి సంతోషించే అంశంగా మారింది అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చింది. ఆలోచనల్లోంచి బయటపడి వాస్తవంలోనికి వచ్చిన విరాజిత చేతిలోని కలువతో అక్కడే ఓ పక్కగా ఉన్న దేవుడి విగ్రహం వద్దకు నడిచి దాన్ని ఆయన పాదాల ముందు ఉంచి భక్తిగా కళ్ళు మూసుకుంది. భగవంతుడా, చాలా రోజుల తర్వాత తొలిసారిగా తిరిగి నా ప్రియతముడు బాసురుడిని కలవబోతున్నాను. పరిసరాలు పరిస్థితులు అన్నీ మాకు అనుకూలించే విధంగా చూడు. ముఖ్యంగా బాసురుడు వచ్చే సమయానికి ఈ పరిచారికలంతా గాఢాతి గాఢ నిద్రలో మునిగిపోయేటట్టు చెయ్యి తండ్రి అని భక్తిగా వేడుకుంది. అలా వేడుకుంటున్న సమయంలోనే ఆమె మస్తిష్కంలో తటిల్లతల తలుక్కుమందో ఉపాయం. చటుక్కున కళ్ళు తెరిచి నవనీత వైపు చూసింది. ఆమె ఆశ్చర్యంగా విరాజితనే గమనిస్తోంది. దాదీ ప్రేమగా పిలిచింది. ఏమిటమ్మా లాలనగా అడిగింది. నా చుట్టూ ఉన్న ఈ పరిచారికలంతా నువ్వు మినహా గాఢ నిద్రలోకి జారిపోవాలంటే నేనేం చెయ్యాలి ప్రశ్నించింది. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది మీకు విభ్రమంగా అడిగింది. చాలా పనుంది అంటుంటే ఆమె స్వరంలో ఎంతో ఆశ, అంతకు మించిన ఆరాటం అన్నీ కలగలిసి ధ్వనించాయి. కదిలిపోయింది నవనీత. అదే జరిగి తీరాలంటే ఆ పనిని మీరు చేయక్కర్లేదు, నేనున్నాను కదా, నాకు వదిలేయండి అంది. నవనీత అంత నమ్మకంగా చెబుతుంటే సంతోషం పట్టలేని దానిలా గబుక్కున ఆమెని దగ్గరికి తీసుకుని గాఢాలింగనం చేసుకుంది విరాజిత. ఈ రాత్రికి ఈ ఒక్క పని చేసిపెట్టు, నీ మేలు జీవిత పర్యంతం గుర్తుంచుకుంటాను అంది ఆనంద బాష్పాలు రాలుస్తూ. విషయం ఏమిటో తెలియకపోయినా విరాజిత తనకి ప్రాణ సమరాలు కాబట్టి ఆమె కోసం చెప్పింది చెప్పినట్టు చేయాలని నిర్ణయించుకుంది నవనీత. అంతకుముందు ఒకసారి విరాజిత కోసం భుజగభూషణ వర్మ ఆమెకి ఇచ్చిన మత్తుమందు మూట ఆమె నడుముకు ఎల్లప్పుడూ వేలాడే గుడ్డ సంచిలో ఇంకా అలాగే ఉంది. ఎక్కడ వదిలితే ఏ ముప్పు ముంచుకొస్తుందోనని దాన్ని అలాగే దగ్గర పెట్టుకుని తిరుగుతోందామె. విరాజితకి సహాయపడడం కోసం యోచిస్తున్న తరుణంలో ఆమె చెయ్యి అప్రయత్నంగానే ఆ మూట మీదికి పోయింది. ఒకసారి సంచిని తడిమి చూసుకొని మత్తుమందు తన వద్ద భద్రంగా ఉందని మరోసారి నిర్ధారించుకుని తృప్తిగా నిట్టూర్చి అవతలికి నడిచింది నవనీత. సౌదామిని ఇంటికి వస్తూనే అమ్మా అంటూ మరోసారి వజ్రాక్షి దగ్గర రాగాలు పోయింది. ఏమ్మా, నువ్వు చెప్పాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా
ఇంటికి రాకుండానే అతగాడికి కబురు పంపించమన్నావు, పంపాను. అతడు రాత్రికి వస్తానన్నాడు, సంతోషించాను. ఆ ఏర్పాట్లు చూస్తాను. ఇవి కాక ఇంకేం మిగిలాయి? కించిత్తు దూకుడుగా అడిగింది. ఇంకొక్కటే ఉంది. గారాలు పోయింది. చెప్పు, దీర్ఘం తీసింది వజ్రాక్షి. అసలు ఆ విరాజిత భుజగభూషణుల వారి పట్ల ఎందుకు సుముఖంగా లేదో కొంచెం తెలుసుకోవాలి. అంటే అదంతా ఇతగాడు బంధువు కనుక తమ ఆశ్రయంలో ఉంటున్నాడన్న చిన్నచూపు వలన కలిగిన విముఖత, లేక ఇంకొకరు మనసులో ఉన్నందువలన ఇతడిపై ఏర్పడిన అయిష్టత? ఈ విషయం తేలిపోతే చాలు అంది వగలిపోతూ. తప్పుతుందా? నీ వంటి అందగత్తెను కన్నందుకు, నీకు తల్లిని అయినందుకు ఇలాంటివన్నీ నా బాధ్యతలు కనుక నెరవేర్చే తీర్తాను. 2 రోజుల్లో ఆ గుట్టు కూడా బయటకు రప్పిస్తాను. సరా? ఇక నన్ను వదులు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది నిస్సహాయంగా అర్థించింది. తల్లి ఇచ్చిన భరోసాతో 1000 ఏనుగుల బలం వచ్చింది సౌదామినికి. సంతోషంగా నవ్వుకుంటూ తన ఏకాంత మందిరంలోనికి దారి తీసింది. మాట ఇచ్చినట్టుగానే ఆ రాత్రి సౌదామిని దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధుడవుతుండగా భుజగభూషణుడి వద్దకు వచ్చాడు మదనుడు. అత్యవసరంగా మాట్లాడాలి అంటూ అతడు ద్వారపాలకుల చేత పంపిన వర్తమానం వింటూనే నుదురు చిట్లించాడు భుజగభూషణుడు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో క్షణమైనా ఆలస్యం చేయకుండా తక్షణం సౌదామినిని చేరుకోవాలని ఉందతడికి. అయితే అక్కడికి వెళ్ళడం ఎంత ముఖ్యమో మదనుడు చెప్పబోయేది వినడం అంతకంటే ముఖ్యం కనుక అతన్ని ప్రవేశపెట్టండి అంటూ వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేశాడు. 2 లిప్తలు కూడా గడవక మునిపే మదనుడు లోనికి వచ్చేశాడు. వస్తూనే అతడికి అభివాదం చేశాడు. ఏమిటి విశేషాలు? పరిశీలనగా అతన్నే చూస్తూ అదోలా అడిగాడు భుజగభూషణుడు. మన కల్పలత గారి గురించి తమతో కొంచెం మాట్లాడాలి వినయంగా విన్నవించాడు మదనుడు. చెప్పు. విరాజిత గారికి నృత్య శిక్షణ ఇచ్చేందుకు ఆవిడ గారిని ఇక మహలుకు రప్పిస్తే మంచిదని నా అభిప్రాయం. ఎటువంటి వివరణలు ఉపోద్ఘాతాలు లేకుండా సూటిగా విషయానికి వచ్చేశాడు. వింటూనే నొసలు ముడేశాడు భుజగభూషణుడు. ఆవిడ గారి మీద ఇంత హఠాత్తుగా అంత దయ ఎందుకు కలిగింది నీకు? అసలు ఇదంతా ఆవిడ మీద జాలేనా, లేక ప్రేమ, మోహం లాంటివి? అర్థోక్తిలో ఆగి మదనుడి వైపు చూశాడు. మోహమే, కానీ ఆవిడ మీద కాదు, వారి చెల్లెలి మీద. మేమిద్దరం కలిసేందుకు తరచూ ఆవిడ అడ్డుపడుతోంది. ఆటంకం తొలగించుకుందామని ఉన్నదున్నట్టు చెప్పేశాడు మదనుడు. అది విని పగలబడి నవ్వాడు భుజగభూషణుడు. అబ్బో, రసికుడవే! ఇకనే ఉత్తర్వులు సిద్ధం చేయించి రేపటి నుంచే ఆవిడని మహలుకు రప్పించు. కానీ విరాజిత గారిని కూడా ఒక మాట అడిగి వారి అభిప్రాయం. అవసరం లేదు. వారిప్పుడు ఆరోగ్యంగా మాత్రమే కాదు, అత్యంత ఉత్సాహంగా కూడా ఉన్నారు కనుక వారిక నృత్యం నేర్చుకోవచ్చునని మా ఉద్దేశం. ఏర్పాట్లు చేయించు ఆజ్ఞాపించాడు. అలాగే మరొక్క విషయం మళ్ళీ తనే అన్నాడు. సెలవివ్వండి. ఉదయం విరాజితకి నాట్య శిక్షణ జరుగుతున్నప్పుడు ఆ బాసురవర్మ ఉద్యానవనంలోనే ఉండాలి. సాయంత్రం విరాజిత ఉద్యానవనం వైపు వెళ్లే సమయంలో అతడు మన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తూనో, లేక గుర్రపు స్వారీ, కత్తి, కర్ర, సాములు నేర్చుకుంటూనో ఉండాలి తప్ప బయట యథేచ్ఛగా తిరగరాదు. ఇది మాత్రం మరువకు హెచ్చరించాడు. ఆజ్ఞ. తల వంచి మరోమారు వినయంగా నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు మదనుడు. అతడిని వెళ్ళనిచ్చి వెంటనే సౌదామిని దగ్గరికి బయలుదేరాడు భుజగభూషణవర్మ. అతడిని చూస్తూనే సంబరపడిపోయింది సౌదామిని. అది లగాయత్తు అతడి అడుగులకి మడుగులొత్తింది. అది ఎప్పుడూ ఉండే వ్యవహారమే కనుక దాని గురించి అంతగా పట్టించుకోలేదతడు. అరఘడియ ఆర్భాటం తర్వాత అతడి కోసం పలహారాలు సిద్ధం చేస్తుంటే అది గమనించి ఆమెను సున్నితంగానే వారించాడు. ఇవన్నీ తర్వాత, ఇప్పుడేం వద్దు చెప్పేసి సరాసరి శయన మందిరానికి దారితీశాడు. అతడి ఉద్దేశాన్ని గ్రహించి భుజగభూషణుణ్ణి అనుసరిస్తూనే తల్లికి సైగ చేసింది సౌదామిని. ఆమె సంజ్ఞను అందుకొని పక్కనే ఉన్న పరిచారిక మరీచిక వైపు చూసింది వజ్రాక్షి. ఆమె కనుసైగతో వడివడిగా పాకశాల వైపు దారితీసింది మరీచిక. అప్పటికే అక్కడ వజ్రాక్షి వెండి గిన్నెలో సిద్ధం చేసి ఉంచిన పాలు తీసుకురావడం కోసం. భుజగభూషణుడు సేనమందిరంలోనికి ప్రవేశించిన మరుక్షణం ఆ క్షీరపాత్రను తెచ్చి సౌదామినికి అందించాలన్న ముందస్తు ఆదేశాలు అందడం వల్ల
పాలు తీసుకువెళ్లేందుకు పరుగులాంటి నడకతో వంటగదికి చేరుకున్న మరీచిక ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అమాంతం అదిరిపడింది. ఎటునుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు గాని ఒక పిల్లి పిల్ల చేరుకుంది అక్కడికి. బాగా ఆకలి మీద ఉన్నట్టుంది. అప్పటికే పాత్రలోని పాలన్నీ తాగేసి అది చాలనట్టు అదే పనిగా గిన్నెని నాకుతోంది. ఆ దృశ్యం చూసిన మరీచికకి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ఈ నిజం వజ్రాక్షికి తెలిస్తే తన గతి ఏమవుతుందోనని హడలిపోయింది. ఆ భయంతోనే పిల్లి నాకిన వెండి గిన్నెను తీసి మరో పెద్ద గిన్నె కింద మూత పెట్టేసింది. వెంటనే మరో వెండి గిన్నెను అందుకొని అందులో పాలు పోసి ఏమెరగనట్టు గబగబా తీసుకొని వెళ్ళి సౌదామినికి అందించేసింది. వాటిని తీసుకొని ఆమె శయ్యాగారంలోనికి వెళ్ళిపోయింది. గండం గడిచినందుకు హాయిగా నిట్టూరుస్తూ యువతల పడిపోయింది మరీచిక. నిజానికి జరిగింది చెప్పినా వజ్రాక్షి ఏమీ అనకపోయేది. పైగా ఆమె దగ్గర ఇంకా ఆ కుప్పే అలాగే ఉంది కనుక మరోమారు దాన్ని అరగదీసి ఆ గంధాన్ని పాలలో కలిపేది. వజ్రాక్షి అంతకు మించి ఇంకే ఉపద్రవము జరిగేది కాదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెబితే తర్వాత వజ్రాక్షి చేతిలో తను ఎలాంటి దండనకు గురి కావలసి వస్తుందోనన్న భయంతోనే ఆమె ఆ సంగతిని దాచేసింది. కానీ ఆ క్షణంలో ఆమెకి తెలియదు. కేవలం భయం మూలంగా అనవసరపు దాపరికాన్ని అవలంబిస్తే ఒక్కోసారి ఆ గుట్టు ఇంకొందరి జీవితాలకు గొడ్డలిపెట్టు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండవచ్చునని. ఈ విషయం ఏమాత్రం తెలిసి ఉన్నా ఆమె ఆ పొరపాటు చేసేదే కాదు. గదిలోకి వెళ్ళిన సౌదామిని తన చేతిలో ఉన్న గిన్నెలోనివి వశీకరణ ఔషధం కలిపిన పాలే అనుకుంటూ వాటితో ఉత్సాహంగా భుజగభూషణవర్మని చేరుకుంది. మీరు పలహారమేదీ చేయలేదు, కనీసం ఈ పాలను అయినా సేవించండి అంది పాత్రను అతడి ముందు ఉంచుతూ. వద్దు, ఇప్పుడేమీ తాగాలని లేదు నిర్మొహమాటంగా చెప్పేశాడు. నిజానికి సౌదామిని సమక్షంలో ఉన్నాడన్న మాటే గాని అతడి మనసంతా విరాజిత మీదనే ఉంది. ఆమె జ్ఞప్తికి వస్తున్న కొద్దీ హృదయం తెలియని అలజడికి లోనవుతోంది. ఆ అలజడి ఎందుకో ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద విరాజితని లొంగదీసుకునే విషయంలో తను ఓటమి పాలవుతాడేమోనన్న భయం పట్టుకుందతడికి. ఆ భయాన్ని తద్వారా విరాజితను గెలవడానికే ప్రస్తుతం సౌదామిని దగ్గరికి వచ్చాడతడు. కానీ మనసు పెట్టి ఆమెతో గడపలేకపోతున్నాడు. అదొక్కటే కాదు, అసలు తిండి నీళ్లు కూడా నోటికి సరిగ్గా పోవట్లేదతడికి. అందుకే సౌదామిని చేయబోయిన మర్యాదలన్నింటినీ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు. ఇంకొకప్పుడు మరొకప్పుడు అయితే అతడలా నిరాకరించగానే ఊరుకునేది. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరు కనుకనే వద్దు అన్నా అతడిని వదల్లేదామే. మీకోసం కాదు, నా కోసం, కనీసం నా కోసం, నా తృప్తి కోసమైనా మీరు వీటిని తాగి తీరాల్సిందే, కాదనకూడదు ప్రేమగా బ్రతిమలాడుతూ రజత పాత్రను అతడి పెదవులకి అందించింది. సౌదామిని అంత ప్రేమగా అందిస్తుంటే సహజంగానే కాదనలేకపోయాడు. కనుకనే ఒక్క చుక్క కూడా మిగల్చకుండా పాలన్నీ తాగేసి చెయ్యెత్తి పెదవులు తుడుచుకోబోయాడు. ఆ చేతిని కదలనివ్వకుండా చటుక్కున పట్టేసుకుందామే అతడిని వారిస్తున్నట్టు. ఏమిటన్నట్టు చూశాడు. మీ పాతదాసిని, మీ పనులు చేయడానికి ఇక్కడ నేనున్నానుగా, నేను తుడుస్తాను చెబుతూనే ముందుకు వంగి అతడి పెదవులపైన మిగిలిన పాలచుక్కల్ని తన పెదవులతో అద్దింది. ముందు మెత్తగా, తర్వాత గట్టిగా వివసుడైపోయాడతడు. వెంటనే అంతే ధీటుగా తను ఆమెతో పోటీ పడ్డాడు. అటు పిమ్మట తమ కౌగిలి మధ్య కాలం ఎలా కదిలిందో, ఎలా కరిగిందో ఆ ఇద్దరికీ గుర్తులేదు. పరిచారికలంతా గాఢ నిద్రలోకి జారిపోయారన్న నిర్ధారణకి వచ్చాక తన మందిరానికి, ముఖ్యంగా శయ్యాగారానికి సంబంధించి ఉద్యానవనం వైపున ఉన్న గవాక్షం కవాటాలను పూర్తిగా తెరిచిపెట్టేసింది విరాజిత. ఈ లోపల అక్కడ దేదీప్యమానంగా వెలుగుతున్న దివ్యలన్నింటికీ ఒత్తులు తగ్గించేసి కాంతి లేకుండా చేసేసింది నవనీత. మందిరంలో నామమాత్రంగా దీపాలైతే వెలుగుతూ ఉన్నాయి కానీ ఎక్కడ ఏముందో అది మాత్రం స్పష్టంగా కంటికి అగుపించట్లేదు. సరిగ్గా అదే సమయంలో గవాక్షంలో నుంచి లోనికి ప్రవేశించిందొక ఆకారం. ఆ ఆకారాన్ని చూస్తూనే ఆతృతగా అటు పరుగు తీసింది విరాజిత. రెండంగల్లో వచ్చి తన ఎదురుగా నిలబడిన ఆమెను గమనించి విరాజిత సంభ్రమంగా పిలిచాడు భాసురవర్మ. స్వరం విని వచ్చింది అతడేనని
మరోమారు నిర్ధారించుకున్న తరువాత స్పందించిందామె. ఇక ఆగలేని దానిలా మెరుపు వేగంతో కదిలి లేతీవెల అతడిని అల్లుకుపోయింది. ఎన్నో జన్మల తర్వాత అప్పుడే తొలిసారి కలుస్తున్నట్టుగా ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు భాసురవర్మ. బాసురా, ఏమైపోయావు? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? అసలు ఆ రోజు మళ్ళీ వస్తానన్నావు, ఎందుకు రాలేదు? నీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? అసలు మళ్ళీ నిన్ను కలవగలనో లేదో అనుకున్నానో. అంత భయం కలిగింది నాకు. ఆపు నిలుపు లేకుండా మాట్లాడేస్తుంటే ఆమె గొంతు నుంచి మాటలు జారుతున్నట్టే కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలిపోయాయి. అంతా మసకగా ఉండి ఏమీ కనపడకపోయినా మాటలు మొదలు పెట్టగానే గద్గదమైన ఆమె స్వరాన్ని బట్టి, ఆమె కనుల చివర నుంచి కారుతున్న నీరు తన ఛాతీని తడుపుతున్న విధానాన్ని బట్టి ఆమె దుఃఖిస్తోందని అవగతమైందతడికి. విరాజిత ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీరు తుడిచి మరోమారు గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. పలుకు బాసురా, ఏదైనా మాట్లాడు. అలా మౌనంగా ఉండిపోతావేం? అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగిందామే. అతడి స్పర్శ కోసం మాత్రమే కాదు, మాట కోసము పరితపిస్తోందామే. అప్పుడు పెదవి కదిపాడతను. ఏం చెప్పను విరాజిత, నీకోసం వద్దామని సిద్ధమవుతూ ఉండగా అమ్మకి హృద్రోగం వచ్చింది. చాలా భయపడ్డాం. కానీ తర్వాత తెలిసింది అదంతా కేవలం నేను నీతో కలవకుండా ఉండేందుకు ఆడిన నాటకమని వేదనగా చెప్పాడు. ఎంత మాట్లాడుతున్నా అదంతా గుసగుసగానే చెబుతున్నాడు తప్ప స్వరస్థాయిని మాత్రం హెచ్చనివ్వకపోవడాన్ని విరాజిత పసిగట్టింది. ఆ సందర్భానికి అది అవసరం కనుక దాన్ని అంతగా పట్టించుకోలేదామె. అంటే మీ అమ్మగారికి మన విషయం తెలిసిందా? ఆతృతగా అడిగింది. లేదు, నిజానికి ఏది ఎందుకో చెప్పకుండానే ఆవిడ చేత ఆ నాటకం ఆడించింది మా అక్కయ్య. ఆవిడ ఎందుకు? మీ మాతామహి పిలిపించి బెదిరించడం వల్ల. నిజం చెప్పేశాడు. అవాక్కైపోయింది విరాజిత. అంటే మన విషయం ఎలాగో మీ అమ్మమ్మ గారికి తెలిసింది. దాంతో నిన్ను కలవకుండా ఉంటేనే నేను మా వాళ్లకు ప్రాణాలతో మిగులుతానని హెచ్చరించారట. అక్కయ్య చాలా భయపడింది. చివరికి గుండె రాయి చేసుకుని మనల్ని వేరు చేయడానికి పూనుకుంది. అలా నిన్ను కలిసే వీలు లేకుండా పోయింది నాకు. నమ్మలేకపోతున్నాను బాసురా, కానీ ఇదంతా నిజం. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి? మనం ఒకరికొకరం దూరం అయ్యాక నీ వియోగంతో నేను బాధపడుతుంటే నా వేదనని చూడలేక గిరిజే ఇదంతా చెప్పింది నాకు, వివరించాడు. అప్పటికి కాస్త తెప్పరిల్లడంతో అప్పుడు స్ఫురించిందామెకి తాము అంతవరకు గవాక్షం చింతనే ఉన్నారని, నిల్చునే అంతా మాట్లాడుకుంటున్నారనేను. వెంటనే అతన్ని చెయ్యి పట్టి తీసుకుపోయి శయ్యపైన కూర్చోబెట్టింది. అందుబాటులో ఉన్న పాలు పళ్ళు అందించబోయింది. కానీ అందుకోలేదతడు. ఉన్న కాసేపు ప్రతిక్షణం నీతో మాట్లాడుతూ నీ ఒడిలో సేద తీరుతూ గడపాలని ఉంది నాకు. ఇవి మినహా ఒక్క క్షణం కూడా మిగిలిన పనులకు కేటాయించను అన్నాడతను ఆమెను దగ్గరికి తీసుకుంటూ. మైమర్చిపోయింది విరాజిత. అది సరే, అంతా తెలిసి మనని వేరు చేయాలని ప్రయత్నించిన కల్పలత ఆచారిని వారు మళ్ళీ తిరిగి ఇదే నగరకు వచ్చి మా మహల్లోనే, అది మారు పేరుతో చేరారెందుకు? మీరు ఇంకో నగరానికి కదా అసలు వెళ్లాల్సింది. సందేహం వెళ్లబుచ్చింది. నిజానికి అక్కయ్య మమ్మల్ని తీసుకుని ఊరు విడిచింది ఉదయపురికి చేరుకుందామనే. కొంత దూరం వరకు మా పయనం అటే సాగింది. ఇంతలో అనుకోకుండా అక్కయ్య ఒక దుండగుడి బారిన పడింది. వాడి నుంచి ఆమెను దండపాణి అనే అతడు రక్షించాడు. అతడే ఒక లేఖ ఇచ్చి మహల్లో పని దొరికేందుకు గాను పంపించాడు. మేం కూడా దాన్ని ఉదయపురిలో ఉపయోగించుకుందామని అనుకున్నాం. అయితే బండివాడు చేసిన పొరపాటు వల్ల అటు వెళ్లాల్సిన మేమంతా తెల్లవారేసరికి ఇటు చేరుకున్నాం. ఇక్కడ మాకు అనుకోకుండా దండపాణి తారసపడి అక్కయ్యని అక్కడికి తీసుకువచ్చాడు. ఆమె నీ నాట్యాచారినిగా నియమింపబడింది. అయినా కూడా నీ గురించి ఆమె మాకు చెప్పలేదు సరికదా. నన్ను సైతం మహలు దరిదాపులకు రావద్దని ఆంక్షలు విధించింది. విరాజిత ఒడిలో తల పెట్టుకుని శయ్యపై పడుకొని ఒక్కొక్కటిగా బాసురుడు చెబుతూంటే ఆసక్తిగా వినసాగింది విరాజిత. కానీ అక్కయ్య అన్ని చెప్పినా నగరులో అడుగిడగానే ఆమెకి తెలియకుండా నిన్ను కలవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. ఏదీ ఫలించలేదు నిట్టూరుస్తూ అన్నాడు. మరి ఈ ఉద్యానవన సంరక్షణాధికారి పదవి ఎలా లభించింది? మదనుడి వలన. అది చాలా చిత్రంగా. ఏదేమైతేనేం తుదకు మనం మళ్ళీ ఇలా కలిశాం.
ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని పెదవులకు ఆనించుకుంటూ అన్నాడు, అది సరే, నువ్వు ఆచారిని వారు ఎవరో ఏమిటో, మన మధ్య గల అనుబంధం ఏమిటో ఇవన్నీ భుజగభూషణుడికి తెలియవు కదా? ఆందోళనగా ప్రశ్నించింది. అస్సలు తెలియవు, అందుకే కదా మాకు ఇక్కడ ఉద్యోగాలు వచ్చింది నమ్మకంగా అన్నాడు. నిజమే, తెలుసుంటే భాసురుడు ఇంత క్షేమంగా అది తన ఎదురుగా ఉండేవాడు కాదు మనసులోనే అనుకుంది విరాజిత. ఏదేమైతేనేం మొత్తానికి ఆ భగవంతుడే మనని మళ్ళీ కలిపాడు. అతడి తలని తన గుండెకి హత్తుకుంటూ అంది. ఇంతలో రేయి 2వ యామం ముగిసిన సూచనగా ఠంగున మోగింది మహల్లోని నగారా. ఆ శబ్దం వింటూనే అదిరిపడి ఆమె ఒడిలోంచి లేచాడు భాసురుడు. విరాజిత, నేనిక వెడతాను, తిరిగి పౌర్ణమి రేయి కలుద్దాం. ఇంకెంత 2 రోజులు చెప్పేసి జవాబు కోసం ఎదురు చూడకుండా చప్పున ఆమె పక్క నుంచి లేచి వేగంగా ముందుకు కదిలి గవాక్షం గుండా కిందకి దిగిపోయాడు. జరుగుతున్నదేమిటో గ్రహించి అతడి వెనుక పరిగెత్తిన విరాజిత గవాక్షం చెంతకు చేరుకునే లోపలే అతడి చీకట్లో కలిసిపోయాడు. జరిగింది కలో నిజమో తేల్చుకునే లోపలే అతడలా మాయమవడం కొంత అసంతృప్తి కలిగించినా అసలంటూ కలిశాడు కనుక, మళ్ళీ 2 రోజుల్లో కలవబోతున్నాడు కనుక ఇక ముందు కూడా ఇలాగే మళ్ళీ కలుస్తాడన్న గట్టి నమ్మకం కలిగింది కనుక దీర్ఘంగా నిట్టూర్చి శయ్య చేరుకుంది విరాజిత. అప్పుడు మందిరంలోని చీకటి తొలగి మరలా దీపాలు దేదీప్యమానంగా వెలుగొందసాగాయి. చమురు పోసి ఒత్తుల్ని పైకి లాగి వాటి కాంతి పెరిగేటట్టు చేసింది నవనీత. ఆమె కూడా భాసురుడిని చూసింది. స్పష్టంగా కాదు, ఆకారం మాత్రంగానే. తెల్లవారుతూనే కల్పలతకి వర్తమానం వచ్చేసింది. మహల్ నుంచి విరాజితకి శిక్షణ నేటి నుంచే ప్రారంభించాలని. ఆశ్చర్యపోలేదు, కానీ భయపడింది. బాహాబాహీకి దిగే శత్రువుని ఏదో విధంగా ఓడించవచ్చు. బహిరంగంగా కనపడే శత్రువు బలాబలాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి కనుక అటువంటి వాళ్ళని ఎదుర్కొనే విషయంలో కూడా ఒక వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. కానీ అంతర్గత శత్రువులను పట్టుకోవడం బహు కష్టం. అందున ఆత్మీయులే శత్రువులైతే వారితో యుద్ధానికి దిగడం మరింత దుష్కరం. ఒకవైపు ప్రేమ అనుబంధం, మరోవైపు అటువైపు నుంచి వారు చేసే దాడిని భరింపశక్యంగాని బాధ. ఎదురు నిలుద్దామంటే మనస్కరించదు. మనం చేసే దాడిలో వాళ్ళు ఏమైపోతారోనని. సహించుదామంటే శరీరంతో పాటు హృదయము సమ్మతించదు. వాళ్ళు చేసే దాడిలో మనని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారోనని. అందుకే మహాభారత యుద్ధంలో అర్జునుడు సైతం అంతగా నలిగిపోయింది. ప్రస్తుతం కల్పలత భయపడుతున్నది కూడా ఇందుకే. కానీ జరిగిన దానిని గుర్తుపెట్టుకొని జరుగుతున్న దాన్ని విశ్లేషించుకుంటూ భవిష్యత్తుని సురక్షితంగా ఉంచుకోవాలంటే గిరిజ విషయంలో తను కొంత కాఠిన్యాన్ని అవలంబించక తప్పదు. ముఖ్యంగా గిరిజ విషయంలో భుజగభూషణవర్మని నిలదీసే కంటే ఆమె గురించి, మదనుడితో ఆమెకు గల పరిచయం గురించి తనకి తెలియనట్టే ఉంటూ సందర్భం వచ్చినప్పుడు, అవసరం అనిపించినప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేయడం అందరికీ మంచిది అనిపించడంతో ఏమీ ఎరుగనట్టే మీనా ఎక్కి రాజమహల్కు చేరుకుంది. ఇదంతా ఒక ఎత్తైతే అక్కడ విరాజిత ప్రవర్తన చూసి మరింత ఆందోళనకి లోనవడం ఒకటి మరో ఎత్తయింది. ఎందుకంటే ఆమెలో మునుపటి ఉదాసీనత లేదు. దాని స్థానే ఏదో నవ్యోత్సాహం పొంగి పొర్లుతోంది. ఒకప్పుడు నృత్యం చేస్తున్నప్పుడు కూడా అడుగుల్లో, లాస్య లయ విన్యాసాల్లో అన్నింటా ఒక రకమైన నిర్లిప్తత గోచరించేది. ఇప్పుడు ఆమె అడుగులు నాట్యం చేస్తున్నప్పుడే కాదు, చెయ్యని సమయంలో కూడా నేలపై నిలవట్లేదు. ప్రస్తుతం ఆమెలో పాత విరాజిత కనపడుతుంటే చూసి తీవ్రమైన కలతకి గురైంది కల్పలత. పాత విరాజిత అంటే సువర్ణవల్లి దగ్గర ఉన్నప్పటి విరాజిత. ఆమె అక్కడ ఉన్నప్పుడు అంత ఉత్సాహంగా గలగల పారే సెలయేరులా ఎందుకు ఉంది అంటే ఆ పరిసరాల్లో భాసురవర్మ ఉండేవాడు కనుక. ఆమె ఆట, పాట, మాట అన్నీ అతడితో యథేచ్ఛగా సాగేవి కనుక. ఇక్కడికి వచ్చిన తొలినాళ్లలో ఆమెలో ఇవేవీ లేవు. అప్పుడనగా మాయమైన ఆ ఉత్సాహం, ఉద్వేగం తిరిగి ఇంత హఠాత్తుగా ఇప్పుడు ప్రత్యక్షమవడానికి కారణం భాసురుడు ఉద్యానవనంలో తిరుగుతూ ఎదురుగా కనపడుతూ ఉండడమేనా, లేక ఇంకా ఏదైనా ఉందా అనుకుంటుంటే ఇకపై ఆలోచించడానికి భయం వేసింది ఆమెకి. కానీ ఆ క్షణంలో ఒక్కటి మాత్రం బాగా గట్టిగా నిశ్చయించుకుంది. తనకి తెలియకుండా ఇంకా ఏదో జరుగుతోంది.
జరగరానిదేదో జరిగి పరిస్థితి తన చెయ్యి దాటిపోయే లోపలే ఈ విషయంలో తను జాగ్రత్త పడాలి, లేకపోతే తమకు ప్రమాదాలు తప్పవు అని. దీర్ఘ ఆలోచనలో మునిగిపోయి ఈ లోకంతోనే సంబంధం లేదన్నట్టుగా ఉన్న కల్పలతను చూసి విచిత్రంగా కనుబొమ్మలెగరేశాడు భుజగభూషణ వర్మ. ఎవరూ లేకుండా చూసి ఆమెను వెటకారం చేశాడు. ఆచారిని వారు ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు అంటూ. అవును, కొట్టినట్లు చెప్పింది. దేని గురించో తెలుసుకోవచ్చునా అడుగుతుంటే అతడి గొంతులో కుతూహలం ధ్వనించింది. మా ఉద్యోగాల గురించి. ఆమె నోటి వెంట ఈటెలా దూసుకొచ్చిందా మాట. అదేం, తమరు విధుల్లోకి వచ్చినా రాకపోయినా జీతభత్యాలు అందించేస్తున్నాంగా, వేతన సమస్యలేవీ లేవు కదా. మళ్ళీ వెటకారమాడాడు. మాది వేతన సమస్య కాదు, వేదన. ప్రాణాలతో చెలగాటంగా మారిపోయిన బతుకు భయం విసురుగా అంది. ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది తమరికి? చిద్విలాసంగా ప్రశ్నించాడు. అతడి వ్యవహారం చూస్తుంటే పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంగటం అన్న సామెత గుర్తొచ్చింది. ఒళ్ళు మండిపోయింది. అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఆవేశంగా అంది. బ్రుకుటి ముడేసి ఒక కనుబొమ్మ మాత్రమే పైకెత్తి ఏది వ్యంగ్యంగా అడిగాడు. నిజానికి కల్పలత ఆ మాట అన్నది గిరిజని దృష్టిలో పెట్టుకొని. కానీ అతడలా వెటకరించేసరికి అప్పుడు చప్పున గుర్తుకొచ్చింది ఆ నిజాన్ని తను బయట పెట్టకూడదని నిశ్చయించుకున్న సంగతి. గబుక్కున సాధారణ స్థితికి వచ్చింది. అదే, నా సోదరుడిని సైతం మహల్లో పనికి కుదిర్చావు కదా, ఏం నేను సరిపోలేదా? మళ్ళీ అతడు కూడా ఎందుకు? ఆగ్రహం వెళ్ళగక్కింది. ఓ అదా మీ ఆక్రోశానికి కారణం. నిజమే, కానీ పాపం మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కదా, కనుక మిమ్మల్ని ఆ దుస్థితి నుంచి బయటపడేసేందుకు గాను 2 వేతనాలిచ్చి మిమ్మల్ని మరింత ఆదుకోవాలనే ఉద్దేశంతోనే, ఆ సదుద్దేశంతోనే ఇదంతా చేశాను. సరిపోకపోతే మీ సోదరిని కూడా తీసుకురావచ్చు. ఆమెను కూడా ఏదో ఒక పనిలో నియమించి ఎంతో కొంత వేతనం మంజూరు చేస్తాం. ఎత్తి పొడిచాడు. తమని వెక్కిరిస్తున్నది చాలక చెల్లెలి ప్రసక్తి కూడా తెచ్చేసరికి కల్పలతకి అరికాలి మంట నెత్తికెక్కింది. అబద్ధాలు చెప్పకు భుజగభూషణ, నిజం చెప్పు. భాసురుడిని ఇక్కడ నియమించడంలో నీకు నష్టమే ఎక్కువని నా అభిప్రాయం. అటుపైన అంతకుముందు ఆ ప్రేమ జంట మధ్య సృష్టించిన దూరం మాయమవుతుందేమోనన్న భయం. నేను నీ శ్రేయోభిలాషిగానే మాట్లాడుతున్నాను తప్ప మరో ఉద్దేశమేది లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. భాసురుడు ఇక్కడ ఉండడం వెనుక గల ఆంతర్యం ఏమిటి? నిలదీసింది. ఆ మాటలు అంటున్నప్పుడు లేని శాంతాన్ని, ముఖంలోనికి రాని అనునయాన్ని మాటల్లోనికి తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. కల్పలత సందేహం వింటూనే గుంబనగా నవ్వాడు భుజగభూషణ వర్మ. మన చుట్టూ చోరులు ఉన్నారని తెలిసినప్పుడు జాగ్రత్త పడతాం. వీలైతే అన్నీ పెట్టెల్లో బుట్టల్లో దాచుకొని తలుపులు బిగించుకొని ఇంట్లో భద్రపరుచుకుంటాం. కానీ తస్కరులు ఇంట్లోనే ఉన్నప్పుడు తలుపులు మూసి ఏం లాభం? అప్పుడు చేయాల్సిందేమిటంటే దొంగల్ని చంకన వేసుకొని తిరగటం. అప్పుడు చోరుడనేవాడు ఎలాగూ మన సందిటనే ఉంటాడు కనుక మన ఆను పాను వాడికి తెలిసినా వాడు ఊపిరి పీల్చి వదిలే సడి మనకు సైతం తెలుస్తూనే ఉంటుంది కనుక తాళాలు చేతిలోనే ఉన్న వాడు దొంగతనం మాత్రం చేయలేడు. నిజం చెప్పాలంటే చోరులు 3 రకాలు. చీకటి సహకరించగానే తస్కరణ కళకు మెరుగులు దిద్దుకునే దొంగలు మొదటి రకం. వీరికి అక్కడ ఇక్కడ అది ఇది తన పరభేదము ఏ భేదము ఉండదు. పుట్టింది లగాయత్తు గిట్టే వరకు దొంగలుగానే ఉండిపోతారు. ఇలాంటి వారు చౌర్యానికి పాల్పడ్డారంటే వారిని దేవుడు కూడా ఆపలేడు. పట్టుబడతారా పారిపోతారా అనేది తర్వాత సంగతి. ఇక 2వ రకం దొంగలు. వీరిదంతా రాజసమైన తస్కరణ. అందరూ చూస్తుండగానే తమకు కావలసినవి ఇతరుల నుంచి లాగేసుకుంటారు. చుట్టూ ఉన్నవారు దేనికి అవుననలేరు, కాదనలేరు, అభ్యంతరము చెప్పలేరు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది అసలు దొంగతనంలా అనిపించని భారీ దొంగతనం. వీరికి ఎలాంటి శిక్షలు ఉండవు. ఇక 3వ రకం చోర శిఖామణులు. ఎవరూ గమనించనంతసేపు ఎంత పెద్ద దొంగతనం అయినా చేసేస్తారో. ఎవరైనా కనిపెడుతున్నారన్న శంక కలిగిన మరుక్షణం ఆ కళకి తిలోదకాలిచ్చేసి బుద్ధిమంతుల్లా నటించేస్తుంటారో. వీళ్ళని కనిపెట్టడం ఎంత కష్టమో, పట్టుకుంటే అదుపు చేయడం అంత సులభం. అనుక్షణం కావలి కాస్తూ వీరిపై ఓ కన్నేసి ఉంచటమే వీరికి అసలైన శిక్ష.
మీరు ఈ మూడో రకం దొంగలు. అందుకే మిమ్మల్ని దూరంగా ఉంచకుండా దగ్గరగా తెచ్చుకొని నా కనుసన్నలలో పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మీరు ఏ క్షణంలో ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. అంతకంటే ముందు నన్ను మీరు ఏమీ చేయలేరనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు అర్థమైందనుకుంటాను నా వ్యూహం ఏమిటో. ఒక్కొక్క మాటని అతడలా పట్టి పట్టి చెబుతుంటే వింటూ నిశ్చేష్టురాలైపోయింది కల్పలత. ఒక విధంగా భుజగభూషణ వర్మ తెలివికి ఆమె మెదడు స్తంభించిపోయిందనే చెప్పాలి. అవాక్కైపోయి అయోమయంలో కూరుకుపోయిన ఆమె మీనా వచ్చి తన ముందు నిలిచిన సంగతిని సైతం గమనించలేదు. అమ్మా, మేం సిద్ధం అన్న బోయిల హెచ్చరికతో కానీ ఈ లోకంలోనికి రాలేదామే. భయాందోళనలలో మునిగిన తనని చూసి వక్రంగా నవ్వుతున్న భుజగభూషణుడిని చురచురా చూసి చప్పున తల తిప్పుకొని వచ్చి మీనా ఎక్కి కూర్చుంది కల్పలత. వెంటనే మీనా కదిలింది. విధి నిర్వహణలో అలసిపోయిన వాడిలా ముఖాన్ని ఎర్రగా చేసుకొని పడమటి కొండల్లోకి ఒదిగిపోయాడు దినకరుడు. త్వరగా గూటికి చేరి విశ్రాంతి తీసుకోవడానికి ఆత్రపడుతున్నట్టుగా గుంపులు గుంపులుగా వేగంగా తమ తమ గమ్యం వైపు సాగిపోతున్నాయి పక్షులు. ఏ రోజుకా రోజు ఉదయాన్నే వచ్చి విధులు నిర్వహించి తిరిగి సాయంత్రానికి వెళ్ళిపోయే ఉద్యోగులంతా ఒక్కొక్కరుగా ఒక్కోసారి 4-5గురుగా మహల్ నుంచి బయటికి వెడుతున్నారు. అలా వెళ్లే ప్రతి ఒక్కరూ రాజమందిర ప్రాకారపు ప్రధాన ద్వారం వద్ద ఉన్న అధికారికి తమ ముఖాన్ని చూపి అతడు తమని గుర్తించి అనుమతి ఇచ్చిన తర్వాతే వారు అడుగు బయట పెట్టాలి. ఈ తతంగంలో ఏమాత్రం తారుమారు జరిగినా అటు అక్కడ ఉన్న అధికారికి, ఇటు అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులకు కూడా తక్షణ ఉద్వాసన తప్పదు. దాంతోపాటు కఠిన దండన కూడా ఉంటుంది. అందుకే తమకు మారుగా మరెవరినీ అక్కడి వారు పనికి పంపేందుకు లేదు. నిజంగా విధులకు హాజరు కాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ నిజాన్ని అధికారికి చెప్పి అతడి అనుమతితో సెలవు తీసుకోవడం మినహా ఉద్యోగులకు మరో మార్గం లేదు. ప్రత్యామ్నాయం రాజమహలు అంతరంగిక పరిపాలనా సిబ్బంది చూసుకుంటారు. ప్రస్తుతం సాయం సమయం కావడం మూలాన ఇళ్లకి పోయే వారంతా ప్రధాన ద్వారం వద్ద ఉన్న అధికారి దగ్గరకు చేరుకుంటున్నారు. వాళ్ళని చూస్తున్న కొద్దీ సదానందుడిలో ఆతృత పెరిగిపోసాగింది. ప్రధాన ద్వారపాలకుడిగా అక్కడ చాలా ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తూ ఉండడం వల్ల రోజు సాయం సంధ్య వేళ ఇళ్లకు తరలిపోయేవారు ఎవరెవరో ఎందరో వారంతా అతడికి గుర్తే. అందుకే లోపల నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య తరుగుతున్న కొద్దీ అతడిలోని ఆతృత తారాస్థాయికి చేరుకోసాగింది. ఆ కంగారులోనే ఒక్కొక్కరు యువతలకు వచ్చిన ప్రతిసారి వాళ్ళనటు వెళ్ళనిచ్చి చటుక్కున రాజమహలు ప్రాకారం లోపలికి తొంగి చూస్తున్నాడు తనకి కావలసిన వ్యక్తి కోసం. అతడు కాక బదులుగా ఇంకెవరో వస్తుండడం గమనించి తిరిగి చటుక్కున యథాస్థానంలో నిలబడుతున్నాడు. అరగడియ గడిచినా వంగి లేచి నడుము లాగిందే తప్ప అతగాడికి కావలసిన వ్యక్తి జాడ కనపడకపోవడంతో ఈసారి సదానందుడికి ఏకంగా భయమే పట్టుకుంది. ఆ భీతిలోనే ఎదురుగా నిలబడి తనతో పాటే విధులు నిర్వహిస్తున్న చిదానందం వైపు కంగారుగా చూశాడు. ఏం చేద్దామన్నట్టు. నా మొహం చూస్తావేం, నేను నీలాగే ఇక్కడ ద్వారపాలకుడిని కాబట్టి నన్నేమీ అడగకు విసుక్కున్నాడు చిదానందం. అసలు ఏమయ్యాడితగాడు? ఎంతసేపటికి రాడు? నెత్తిన ఉన్న శిరస్త్రాణం తీసి బుర్ర గోక్కుంటూ అయోమయాన్ని వెళ్ళబోశాడు. నన్నడుగుతావేం? నాకేమన్నా దివ్యదృష్టి ఉందా? లోపల ఏం జరుగుతుందో చూసి చెప్పడానికి కసురుకున్నాడు. దివ్యదృష్టితో చూసి చెబుతావని అడగలేదు. ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాం కదా, సాటి ఉద్యోగిగా సానుభూతి చూపిస్తావన్న ఆశతో అడిగాను అన్నాడు సదానందం కించిత్ వాడిగా. అస్సలు చూపించను, అది నీ మీద, అంతకంటే వాడిగా చెప్పాడు చిదానందం. ఆ మాటకి సదానందానికి చాలా కోపమే వచ్చింది. ఏం, ఎందుకు అడిగాడు. ఎందుకేమిటి? ఇప్పటికప్పుడే చాలా రోజులుగా చూస్తున్నాను అతగాడిని. చేరింది మొదలు ఏ రోజు లోపల ఏదో ఒకటి మర్చిపోవడం, దానికోసం తిరిగి మహల్లోనికి వెళ్ళడం, వెళ్ళి ఎంతసేపటికి బయటకి రాకపోవడం. అతగాడు అక్కడి నుంచి ఊడిపడేంత వరకు ఇక్కడ నువ్వు నేను ఇదిగో ఇలా ఆందోళనలోనూ ఆతృతలోనూ పడి గిలగిలా తన్నుకు చావడం. అవసరమా ఇదంతా? అక్కడికి అతగాడు గుణపం మర్చిపోయా అంటూ ఇక్కడి నుంచి వెనుదిరిగి ఉద్యానవనంలోనికి వెళ్ళాలి అని ప్రయత్నించిన మొదటి రోజే చెప్పాను నీకు, ఇలాంటి విషయాలను మనం అనుమతించకూడదని.
కానీ నువ్వేమన్నావు? కోపంగా అడిగాడు. ఆ రోజు పర్వాలేదు, వెళ్ళి చూసుకోండి, మేమిక్కడే ఉంటామని చెప్పాడు సదానందుడు. ఆ విషయం గుర్తొచ్చి కిమ్మన లేదతడు. అక్కడికి నిన్ను ఆనాడే హెచ్చరించాను. మనం కనుక ఒక్కసారి ఇలా ఆలోచించామంటే ఇక అతగాడు మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తుంటాడని. దానికి నువ్వేం చెప్పావు? మళ్ళీ నిలదీశాడు. అతగాడు మన పై అధికారి, పైగా ఉద్యానవన సంరక్షకుడు. పనంతా చెట్లలోనూ మొక్కల్లోనూ కనుక అక్కడ ఏదైనా పనిముట్టు మర్చిపోయినా అది చీకటి పడిన తర్వాత దొరకడం కొంచెం కష్టమే కనుక తిరిగి రావడానికి ఆలస్యం కావచ్చు. దాన్ని మనం అర్థం చేసుకోవాలే తప్ప ఆదుర్దా పడకూడదు. అదిగాక అతడు మదనుల వారికి బాగా కావలసిన వాడు కనుక ఏమంటే ఏం ముంచుకొస్తుందో. మనం ఇతగాడిని గట్టిగా అభ్యంతర పెడితే ఇతగాడు వెళ్ళి మదనుల వారికి మన మీద నేరం చెబితే ఉద్యోగాలు పోయి మన పెళ్ళాం పిల్లలు అన్యాయమైపోతారు కనుక కాస్త చూసి చూడనట్టుగా పోవడమే మంచిది అని నసిగాడు సదానందం. కదా, మరి ఆ మాటికి నేనేమన్నాను? మరోమారు నిగ్గదీశాడు చిదానందం. ఇందుకోసం తమంతటి అధికారులు స్వయంగా వెనుతిరిగి వెళ్ళనక్కర్లేదు. ఈ సంగతి మాకు తెలిసింది కనుక మేం పనివాళ్లకో కావలి వారికో చెబుతాం. అప్పుడు వారే దాన్ని తీసి భద్రపరిచి రేపు ఉదయం మీరు విధులకి హాజరు కాగానే దాన్ని తెచ్చి చూపుతారు అని చేతులు నులుముకుంటూ చెప్పాడు. అప్పుడు దానికి నువ్వేమన్నావు? అక్షరం అక్షరం ఒత్తి పలికాడు. చెప్పేందుకు ఒక్క క్షణం సందేహించాడతడు. అయితే చిదానందం గుడ్లు ఇంతింత చేసుకుని తన వైపే మిర్రి మిర్రి చూస్తుండడంతో ఇక గత్యంతరం లేక అసలు విషయం బయటపెట్టాడు. అంటే పెట్టినవాడికి తెలుస్తుంది కదా, నిక్షేపం అన్నట్టు మర్చిపోయినది ఆయన కనుక ఎక్కడ మర్చిపోయారో ఆయనకే తెలుస్తుంది కనుక ఆయనే స్వయంగా వెళ్ళి వెతుక్కోవడం మంచిది అని అపరాధిలా తలొంచుకుంటూ చెప్పాడు. కదా, మరి అక్కడికి నేను నిన్ను మరీ హెచ్చరించాను. వచ్చింది లగాయితూ. ప్రతి 2 రోజులకు ఒకసారి ఈయన ఇలాగే ఏదో ఒకటి మర్చిపోతున్నాడు. దీన్ని ఇలాగే సాగనిస్తే చివరికి అది ఎటుపోయి ఎలా పరిణమిస్తుందో కనుక ఒకసారి ప్రధాన ద్వారం వరకు వచ్చిన తర్వాత దాన్ని దాటి బయటకు వెళ్ళిపోవాల్సిందే తప్ప తిరిగి లోనికి వెళ్ళడానికి వీల్లేదు అని నిష్కర్షగా చెప్పేద్దామని. కానీ నువ్వే పెద్దలతో తగవెందుకు, మనకి చూసి చూడనట్టు ఊరుకుందాం. అయినా ఇదేమంత సమస్య కాదుగా, పాపం మతిమరుపు అంతే అన్నావు కదా, వెక్కిరింతగా అన్నాడు. అవును, పాపం మతిమరుపుకి మందు లేదు. అయినా ఇప్పటికీ కూడా నాది అదే మాట. ఇదేమంత సమస్య కాదు కూడా, స్థిరంగా అన్నాడు సదానందం. మరైతే నువ్వు ఆతృత పడకుండా స్థిమితంగా నిల్చోవాలి. కానీ అతగాడి రాక కోసం ఎందుకంత కంగారు పడుతున్నావు? దెప్పి పొడిచాడు చిదానందం. గతుక్కుమన్నాడు సదానందం. అప్పుడు గుర్తొచ్చిందతడికి, లోనికి వెళ్ళిన భాసురుడు బయటికి వస్తే తప్ప తాము తమ వంతు విధులను వదలడానికి లేదు. అదే జరిగితే రేయి కాపలాదారులు విధుల్లోకి రావడానికి ఉండదు. దీంతో ఇద్దరికీ జాగైపోతుంది. ఆ జాగు వల్ల చీకట్లో ఇంటికి పోవడం కష్టం. ఇంట్లో నిద్రని అదుపు చేసుకుంటూ భార్య భోజనం వడ్డించడం కష్టం. తను తినడం కష్టం. అన్నీ కష్టాలే. ఆ కష్టాలను తప్పించుకునేందుకే అతగాడి కోసం తను అంతగా ఆత్రపడిపోతున్నది అని. అప్పుడొచ్చిందతడికి భాసురవర్మ మీద నిజంగానే కోపం. రాణి, ఆ పెద్ద మనిషిని ఈసారి పెద్ద చిన్న ఏదీ చూడకుండా కడిగి పారేస్తాను. ఆ తర్వాత ఈ ఉద్యోగం ఉంటే ఉండని, ఊడితే ఉడని, నాకేం భయం లేదు. ఆవేశపడిపోయాడు. అతడలా ఆవేశపడుతుండగానే అక్కడికి వచ్చేశాడు భాసురుడు. వస్తూ ఆ మాటలు విన్నాడు. ఏమిటి, ఏదో ఊడడం ఉండడం అంటున్నావు, ఏం సంగతి అడిగేశాడు. తమ గురించే వాడిగా అన్నాడు చిదానందం. నా గురించా? అవును, తమరిలా ప్రతిసారి లోపల ఏదో ఒకటి మర్చిపోయి రావడం, తిరిగి వెనకకి పోవడం, దాంతో మాకు ఆలస్యం అవడం, దీనివల్ల మేం చాలా ఇబ్బంది పడుతున్నాం అని కోపంగా చెప్పాలనుకున్నాడు. కానీ అదే సమయంలో సదానందానికి అధాటున మదనుడు గుర్తుకు రావడంతో తను అనాలనుకున్న అవే మాటల్ని చాలా వినయంగా విధేయంగా విన్నవించేసుకున్నాడు. నిజమే సుమి, నేను మిమ్మల్ని చాలానే ఇబ్బంది పెడుతున్నాను నవ్వుతూ అన్నాడు. అతడి నవ్వులో స్వరంలో కదలాడిన స్నేహభావాన్ని మృదుత్వాన్ని గమనించి సదానందంతో పాటు చిదానందం కూడా కరిగిపోయాడు. కానీ తప్పట్లేదు సుమి, ఎందుకంటే ఈ ఉద్యానవన సంరక్షణే అంతా. కొన్ని పుష్పజాతులుంటాయి. వాటికి సంబంధించిన విత్తనాలను మనం కొన్ని సమయాల్లోనే సేకరించుకోవాలి.
ఉదాహరణకు మల్లె, జాజి, విరజాజి, రేరాణి వంటి పూజాతి మొక్కలకి అంకురాలను తయారు చేయాలనుకుందాం. అప్పుడు వాటిని రాత్రిపూట, అది నవమి, దశమి రేయినాటి వెన్నెలవేళ, అది కూడా అశ్విని, పుష్యమి వంటి నక్షత్రాల్లో ఆదివారాలప్పుడు మాత్రమే ఆ పనిని చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే అవి ఇంతై అంతై అధికంగా పుష్పిస్తాయి. ఇంకొన్ని పుష్పజాతులున్నాయి. వాటికి చీకటంటే మహా ఇష్టం. అంటే సంపెంగ, మొగలి వంటివన్నమాట. ఇలాంటి వాటి అంకురాలని చీకటి రాత్రుల్లోనే సేకరించాలి. అప్పుడే అవి రెచ్చిల్లుతాయి. భాసురుడు చెప్పుకుపోతుంటే ఉన్నట్టుండి చిదానందాన్ని ఒక సందేహం పురుగు చటుక్కున కరిచి పారిపోయింది. అయ్యా, ఈ సందర్భంగా నాదో సందేహం వినమ్రంగా అడిగాడు. చెప్పు, ప్రోత్సహించాడు భాసురుడు. అయ్యా, తమరు సంపెంగ, మొగలి అంటున్నారు కదా, కానీ వాటి దగ్గర పాములు ఎక్కువగా ఉంటాయి కదా, మరి నిశిరాత్రిలో అటువంటి వాటి అంటు మొక్కల కోసం ప్రయత్నించడం ప్రాణాలకి ప్రమాదమేమో నసిగాడు. ప్రమాదమే అయినా తప్పదు మరి, ఎందుకంటే నా విధే అలాంటిది కదా. కోటి కోసం కోటి విద్యలు. ఉదర పోషణార్థం ప్రమాదమైనా సహించాల్సిందే. ఏం చేస్తాం? నీ పనైనా పొట్టకూటికే, నా పనైనా పొట్టకూటికే గదా అన్నాడు కించిత్తు దైన్యంగా. ఆ దైన్యానికి కరిగిపోయారా ఇద్దరు. కనుకనే గంగిరెద్దుల్లా తలలూపేస్తూ అంతేనయ్యా, అంతే అనేశారు. కాబట్టి నేనప్పుడప్పుడు అలా వెనుదిరిగి వెళ్ళడమూ తప్పదు. దాన్ని మీరు చూస్తూ ఊరుకోక తప్పదు. కాబట్టి రేపు పౌర్ణమి నాటి రాత్రి కూడా నేనిలాగే వచ్చినా మీరస్సలు అభ్యంతరం చెప్పకూడదన్నమాట. అర్థమైందా? మాటలతోనే మాయాజాలం చేసేశాడతడు. ఆ గారడికి నిజంగానే తికమక పడిపోయి అసంకల్పితంగానే అంగీకరించేశారా ఇద్దరు. పర్వాలేదయ్యా, మీకు మా వల్ల ఏ ఇబ్బంది రాదయ్యా, మీరిక వెళ్ళండయ్యా అంటూ వినయంగా వాళ్ళు దారి చూపుతుంటే తను చెప్పినవన్నీ నమ్మేసిన వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకుంటూ అక్కడ తన కోసం నిలిపి ఉంచిన శకటాన్ని అద్రోహించాడతడు. వెంటనే శకటం కదిలింది. నిజానికి ఇదంతా విరాజితని కలవడం కోసం భాసురవర్మ వేసిన ఎత్తుగడ. వచ్చింది లగాయతూ మతిమరుపు నటిస్తూ ఏదో ఒక దానికోసం వెనుతిరిగి వనంలోనికి వచ్చినట్టు వారిని మభ్యపెడుతూ లోనికి వెళ్ళిన ప్రతిసారి కొంచెం కొంచెంగా సమయాన్ని పెంచుకుంటూ అది తనకి సాధారణమే అన్న అభిప్రాయానికి వాళ్ళు వచ్చేటట్టు చేయగలిగాడు. అలా మొదటి ఎత్తును పూర్తి చేసిన వెంటనే విరాజితను కలిసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నాడు. దానికంటే ముందు తన వ్యూహం నిరపాయంగా ఎంతవరకు అమలవుతుందో చూద్దామని ఒకసారి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా విధుల నుంచి తొలగిన వెంటనే తన కోసం కేటాయించబడిన శకటాన్ని ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఇంట్లో వాళ్ళకి హరికథా కాలక్షేపం అని చెప్పి బయటపడ్డాడు. వడివడిగా నడుస్తూ కాలినడకన మహల్కు చేరాడు. అదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి భుజగభూషణుడు సౌదామిని వద్దకు వెళ్ళాడు. అతడు లేకపోవడంతో మదనుడు కూడా ఇంటికి చేరుకున్నాడు. వీళ్ళిద్దరూ అందుబాటులో లేకపోవడమే భాసురవర్మకి కూడా బాగా కలిసొచ్చింది. దాంతో మొక్కలకి అంట్లు కట్టడానికి ఇదే అనువైన సమయం. కానీ నాయకుల వారికి చెప్పి అనుమతి పొందడం మరిచాను. కానీ అంకురాలు అత్యవసరం కాబట్టి ఈ ముహూర్తం దాటితే అవి సరిగ్గా సిద్ధం కావు. నన్ను లోనికి పోనివ్వండి అంటూ అక్కడి వారితో, అక్కడ అధికారితో పాటు సదానందుణ్ణి, చిదానందుణ్ణి కూడా మభ్యపెట్టాడు. మొదట వారు అంగీకరించలేదు, అభ్యంతరం చెప్పబోయారు. అయితే వారిని మెత్తగానే బెదిరించాడు. ఏ వేళైనా రాకపోకలు జరపవచ్చని భుజగభూషణ వర్మగారు ఎప్పుడూ అనుమతి ఇచ్చేశారు. కావాలంటే వారిని కనుక్కోండి అంటూ. దాంతో నిజంగానే బెదిరిపోయి అతన్ని లోపలికి పంపించేశారు. ఆ విధంగా అతడు ఆమెని కలుసుకోగలిగాడు. ప్రస్తుతం పౌర్ణమి రేయికి సైతం అతడి వద్ద ఒక అత్యద్భుతమైన ప్రణాళిక సిద్ధంగా ఉంది. వలపంటే అంతే. మితిమీరిన చురుకుదనం, ఎత్తుకు పై ఎత్తు, సాహసం, తెగింపు ఒక్కటి కాదు. లోకంలోని టక్కుటమారా విద్యలన్నీ కలగలిసిపోయి బహిర్గతమయ్యేది ప్రేమలో పడ్డ వాళ్ళ దగ్గర మాత్రమే. చీకటి చిక్కబడుతున్న కొద్దీ మరీచిక గుండెలు పీచుపీచుమనసాగాయి. ఒకవైపు భుజగభూషణుడు తప్పక వస్తాడన్న నమ్మకంతో సౌదామిని అభ్యంగన స్నానం చేసేసి అత్తర్లు పూసుకొని దేవకన్యలా అలంకరించుకొని తన మనోహరుడి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు కొందరు పరిచారికలు
పరిమళాలు వెదజల్లే పూలమాలలతో ఆమె సేన మందిరాన్ని, తల్పాన్ని బహుసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వాతావరణం మొత్తం ఆహ్లాదంగా మారిపోయింది. మరోవైపు భుజగభూషణవర్మ రాత్రి విందు కోసం ప్రత్యేక వంటకాలు కూడా సిద్ధమవుతున్నాయి. పాకశాల వద్దే ఉండి వాటినన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తోంది వజ్రాక్షి. ఆమెను వెన్నంటి తిరుగుతూ కావలసిన సహాయం చేస్తూ జరిగేదంతా గమనిస్తున్న మరీచికకి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. యథాప్రకారం ద్వితీయ విఘ్నం లేకుండా ఈరోజు అతగాడు సౌదామిని కోసం వచ్చాడా సరి, లేదంటే ఇంతటి రసమయ వాతావరణం మొత్తం రసాబస అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది దేవుడికే ఎరుక అనుకుంటుంటే మరీచిక మేని మొత్తం స్వేదంతో తడిసిపోయింది. ఆమె ఆ పరిస్థితుల్లో ఉండగానే ఎప్పటిలా సుడిగాలిలా దూసుకొచ్చేశాడు భుజగభూషణవర్మ. రావడమే సౌదామినిని చేరుకున్నాడు. చుట్టూ అంతమంది పరిచారికలున్నా సరే కాస్తైనా జంకు లేకుండా అమాంతం సౌదామినిని దగ్గరకు లాక్కొని నిస్సిగ్గుగా ఆమె నడుమును ఒడిసి పట్టుకొని కౌగిట్లో బంధించాడు. జరుగుతున్నది చూస్తున్న పరిచారికలంతా సిగ్గుపడిపోయారు. ఉన్నవాళ్లు ఉన్నట్టుగా ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ఆ ఇద్దరికీ ఏకాంతాన్ని కలిగిస్తూ తలో దిక్కుకి పరుగులు తీశారు. మునుపటి కంటే విపరీతంగా ప్రవర్తిస్తున్న అతడి వ్యవహారానికి వజ్రాక్షికి కోపం రాలేదు, సంతోషం కలిగింది. అందుకే ముసిముసిగా నవ్వుకుంటూ మందిర ద్వారాలన్నీ మూసేసి యువతలకి వచ్చేసింది. జరుగుతున్నది చూసిన మరీచికకి తలపై నుంచి కొండంత భారం దిగిపోయినట్టుగా అనిపించింది. అప్పుడు అర్థమైంది ఆమెకి, ఇష్టం ఉన్న చోట ఎలాంటి వశీకరణము ప్రయోగించనక్కర్లేదు, అది లేని చోట ఎన్ని ఔషధాలు ప్రయోగించినా లాభం ఉండదు అని. అందుకే హాయిగా నిట్టూరుస్తూ అవతలికి నడిచింది. అయితే సౌదామిని మాత్రం ఇదంతా వశీకరణ ఔషధం ప్రభావమే అన్న ప్రగాఢ నమ్మకంలోనే ఉంది. అందుకే భుజగభూషణుడు నలుగురిలో తనని గాఢాలింగనం చేసుకున్నా కిమ్మనలేదో. ఆతృత పట్టలేని వాడిలా తనని చేతుల మీదికి ఎత్తుకొని వేగంగా శయ్యాగారానికి చేరుకున్నా అభ్యంతర పెట్టలేదు. అసలు ఆడదాన్ని చూడడం ఇదే ప్రథమం అన్నట్టుగా వ్యవహరిస్తున్నా కూడా అసహించుకోలేదు. కానీ కాంక్షతో ప్రజ్వరిల్లిన ప్రతిసారి అతడు విరాజిత అంటూ పదే పదే కలవరించడమే ఆమెకి మింగుడు పడలేదు. తనని కలుస్తూ కూడా ఇంకా ఆమెనే తలుస్తూ ఉండడంతో తను ప్రయోగించిన మరుల మందు ప్రభావం ఏమైందో ఎటుపోయిందో కూడా ఆమెకి అర్థం కాలేదు. అయితే అతడి తలుపులలో ఎవరున్నా ఎందరున్నా, అతడి మాటలలో ఏ పేరు ఉచ్చరించినా మనిషిగా భుజగభూషణుడు ఉన్నది తనతోనే కనుక విరాజిత పేరు ఆమెకి కేవలం కంటిలో నలుసులా అనిపించిందే తప్ప ఎదలో శూలం గుచ్చుకున్న భావన రాలేదు. అందుకే అతడిలా వ్యవహరిస్తున్నా మనస్ఫూర్తిగా సంతోషంగా సహకరించడమే తప్ప భుజగభూషణ వర్మకి అడ్డు చెప్పలేదు సౌదామిని. మనసు సంగతి ఎలా ఉన్నా మనిషిగా తనువు దక్కితే చాలనుకోవడం కూడా ప్రేమే. కానీ ఇదో రకం ప్రేమ, వెర్రిదైన పిచ్చి ప్రేమ, శరీరాన్ని మాత్రమే కాంక్షించే శృంగార ప్రధాన ప్రేమ. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఏ విధంగా ఎంత వెల్లడి చేద్దామన్నా బయట పెట్టడం సాధ్యం కాదు. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో మరికొన్ని సంగతుల్ని దాచిపెట్టడానికి ఎంత ప్రయత్నించినా అవి దాగవు. అలా జరగడానికి కారణం ఆ పనిని చేసిన వాళ్ళ నిర్లక్ష్యం కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ సూక్ష్మ పరిశీలన, సునిశిత దృష్టి మాత్రమే. అలా వజ్రాక్షిది తీక్షణ దృష్టి. ఆవలించకుండా అవతలి మనిషి పేగులనే కాదు 7 తరాల చరిత్రని సైతం పసిగట్టగలిగే నేర్పు ఆమె స్వంతం. కనుకనే వశీకరణ గంధం కలిపిన పాలు భుజగభూషణ వర్మ వద్దకు చేరలేదని ఆమెకి తెలిసిపోయింది. నిజానికి మరీచిక తీసుకున్న జాగ్రత్తల దృష్ట్యా మరుల మందు అతడికి చేరలేదు అన్న విషయాన్ని ఎవరూ కనిపెట్టలేరు. అయితే దాసి తోమి బోర్లించిన వెండి గిన్నె ఆ విషయాన్ని పట్టి ఇచ్చింది. ఎలాగంటే సాధారణంగా ఇంటికి వచ్చిన అతిథులు ఎవరికైనా పానీయాలు, భోజన పలహారాదులు వగైరాలు అందించే పళ్ళెరాలు, చిన్న పెద్ద గిన్నెలు, పానపాత్రలు అన్నీ పూలు లతలు చెక్కబడి వన్నెలు చిన్నెలుగా ఉండే వెండి వస్తువులు. నగిషీ లేని పాత్రలను వజ్రాక్షి ఏనాడు అతిథుల కోసం వాడదు. అందున భుజగభూషణ వర్మ జమీందార్ల కుటుంబానికి చెందినవాడు, రాజమహలు ప్రధాన అధికారి. వజ్రాక్షి దృష్టిలో చాలా ప్రత్యేకమైన లాంఛనాలకు అర్హత కలిగినవాడు. అందుకే అతడి కోసం అంతకుముందు ఎవ్వరూ వాడని వాటిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఆ విధంగా ముందు రోజు అతడికి మరుల మందు కలిపి
అందించదలచిన క్షీరపాత్రను కూడా ఆమె ప్రత్యేకమైన దానిని ఎంచి పెట్టింది. మేలిమి వెండితో చేసిన ఆ గిన్నె చుట్టూ బంగారు పూలు చెక్కబడి ఉన్నాయి. ఆ ప్రత్యేక నగిషి వల్ల అది అన్నింటిలో కొట్టిచ్చినట్టు కనపడమే కాక వశీకరణ గంధం కలిపిన క్షీరపాత్ర అదేనన్న గుర్తుగా కూడా ఉంటుంది అన్నది ఆమె అభిప్రాయం. అయితే పిల్లి వల్ల చేసిన గడబిడ వల్ల భయంలో కూరుకుపోయిన మరీచిక అసలు నిజం వజ్రాక్షికి తెలియకుండా పాలు సిద్ధం చేయాలనుకుందే తప్ప అవి పోసిన గిన్నె ఎలా ఉందన్న విషయాన్ని గమనించి జాగ్రత్త పడడం మర్చిపోయింది. ఆ అజాగ్రత్తే ఆమెను పట్టించింది. దాంతో అసలు వశీకరణ ఔషధం కలిపిన పాలు ఏమయ్యాయన్న సందేహం కలిగింది ఆమెకి. వెంటనే మరీచికని పిలిచి నిలదీసింది. నిజం చెప్పు, నిన్న నేను సిద్ధం చేసి ఉంచిన పాలనే తెచ్చావా, లేక మధ్యలో నీ సొంత తెలివి ఏదైనా ఉపయోగించావా అంటూ. మొదట చెప్పడానికి సంశయించినా ఎలాగూ భుజగభూషణ వర్మ సౌదామిని శయన మందిరంలోనే ఉన్నాడు. పైగా అంతకు ముందు కంటే ఎక్కువ మోహావేశాన్ని తమ కనుల ముందే ప్రదర్శించాడు కనుక తను భయపడడం అనవసరం అనిపించింది. జరిగిందంతా చెప్పేసి వజ్రాక్షి ఏ దండన విధించినా అనుభవించడానికి సిద్ధమే అన్నట్టుగా తల వంచుకొని చేతులు కట్టుకొని ఆమె ముందు నిల్చుంది. మరీచికని అలా చూస్తుంటే వజ్రాక్షికి దయ కలిగింది. జరిగినది ఇది అని నిన్ననే చెప్పేసి ఉంటే మరోసారి గంధం అరగదీసి పాలు సిద్ధం చేసుకోవచ్చు. ఇంతట్లో కొంపలు మునిగిపోయేది లేదని నీకు చెప్పి ఉండేదాన్ని. నిన్నటి నుంచి ఈ విషయంగా అనవసరంగా భయపడినట్టున్నావు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ నిజాన్ని ఎక్కడా ప్రస్తావించకు. ఇది మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. తెలిసిందా? హెచ్చరించింది. వజ్రాక్షి అలా అనేసరికి పోయిన ప్రాణం కాస్త తిరిగి బొందిలోనికి ప్రవేశించినట్టయింది మరీచికకి. అలాగే అన్నట్టు తల ఊపి వజ్రాక్షికి తల వంచి అభివాదం చేసి అక్కడి నుండి అవతలికి నడిచింది. ప్రస్తుతానికి భుజగభూషణుడు సౌదామినితో సఖ్యంగానే ఉన్నాడు కనుక అసలు ఇప్పుడు తమకి ఆ గంధంతో పనిలేదు. అంతగా అవసరమైతే అతడు తమ చెయ్యి దాటిపోతున్నట్టు అనిపిస్తే అది అతగాడి కోసమే సౌదామిని మరీ మరీ పరితపిస్తే తప్ప ఇక ఆ మందు అవసరం తమకి రాదు. కాబట్టి ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అనిపించడంతో తల విదిలించి భుజగభూషణుడి భోజనానికి సంబంధించిన ఏర్పాట్లలో పడింది వజ్రాక్షి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.